ఆయన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒక పెద్ద ప్రజా ఉద్యమం పాకిస్తాన్లో రావాలా, ఆ పరిస్థితులు లేవు. ఆయన చూపేది ఇంత పెద్ద స్టేషన్ జరిగి చూపేలే మనిషిని. వాళ్ళ చెల్లెలు ఎవరో కలిసి వచ్చారు తప్ప కలవలేదండి, చూపేయాలి. కలవలేదు పాపం. వాళ్ళు జైలు బయట కూర్చుంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారండి 71 ఏళ్ల వయసులో నెక్స్ట్ డే ఉన్న. మార్నింగ్ ఏదో పిలిచినారు అని చెప్పారు, నేనైతే ఫాలో కాలేదు. అంటే ఎంత దుర్మార్గం అండి. ఓ మనిషి జైల్లోనే ఉన్నాడు, జైలు వదిలిపెట్టమని చెప్పడంలే. జైల్లో ఉండి చూసుకోవడానికి న్యాయస్థానం చెప్పినా వాడు వదలకపోతే ఏమనాలా చూసుకోవడానికి, వాడేమో బయటికి పంపేమని చెప్పడంలే. అంత దుర్మార్గమైంది. ఇదేం ప్రజాస్వామ్య సార్? నియంతృత్వం అది, సైనిక నియంతృత్వం పాకిస్తాన్లో. అందుకోసం ఈ పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తు ఏమవుతుంది అనేది మరి ఆయన మీద, ఆయన తీసుకునే వైఖరి మీద. నన్ను ఉరి తీసుకుంటే ఉరి తీయండి, నేను మాత్రం పోను అంటాడా? ఉరి తీస్తారు, ఏం లెక్కేం లేదు. ఆ ఉరి తీస్తే పరిణామాలు ఎట్లుంటాయి ఏమిటి అనేది, అట్లాగే ఆ ప్రజలు పోరాడి ఆయన నిలబెట్టుకోగలుగుతారా లేదా అనేది అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్సాఫ్ తహరీక్ పార్టీ, పాకిస్తాన్ తహరీక్ పార్టీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారో చూడాలా. ఏమైనా ఆయన ప్రాణాలతో ఉండడం మంచిది, ఎందుకంటే ప్రాణాలు పోగొట్టుకున్నది సాధిస్తే ఏం లేదు. అయితే ఒక్కో సందర్భంలో బయట పెద్ద ఉద్యమం జరుగుతుంటే ప్రాణాలని బలిదానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. నన్ను భగత్ సింగ్ అదే చెప్పింది, ఒక్కసారి కాదు 100 సార్లు ఉరి తీసుకున్నా నేను తల వంచే ప్రశ్న లేదన్న. అయితే ఇట్లా